12 నుండి 18 నెలల వయస్సు గల పిల్లల కొరకు మాంసాహార వంటకాలపై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం వీటిని గురించి నేర్చుకుంటాము. 12 నుండి 18 నెలల వయస్సు గల పిల్లల కొరకు శక్తి అవసరాలు, కొన్ని వంటకాల యొక్క తయారీ. 1 సంవత్సరం వయసు తర్వాత పిల్లలు క్రమంగా పెరుగుతారు. వయస్సుతో పాటు వారి పోషక అవసరాలు కూడా పెరుగుతాయి. ఈ అవసరాలను తీర్చడానికి వివిధ రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని తప్పక ఇవ్వాలి. ఒక రోజులో వారికి పరిపూరక ఆహారం నుండి దాదాపు 1010 కిలో క్యాలరీలు అవసరం. రోజుకు 5 సార్లు చొప్పున 1 కప్పు ఆహారాన్ని ఇవ్వాలి. వీటిని ప్రధాన భోజనంగా 3 సార్లు మరియు 2 సార్లు స్నాక్స్ గా ఇవ్వవచ్చు. 1 కప్పు అంటే 250 మిల్లీలీటర్లు లేదా 16 టేబుల్ స్పూన్ల ఆహారమని గమనించండి. ఎల్లప్పుడూ తాజాగా వండిన, ఇంట్లో తయారు చేసిన ఆహారమే శిశువు కొరకు ఉత్తమమైనదని గుర్తుంచుకోండి. ఒకవేళ పిల్లల ఆహారాన్ని నిల్వ చేయాలంటే దయచేసి సురక్షితంగా నిల్వ చేయటంపై మా ట్యుటోరియల్ ని చూడండి. మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ ను సందర్శించండి. మరొక ట్యుటోరియల్లో పరిపూరకమైన ఆహారం గురించి మరింత వివరించబడింది. ఈ ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్సైట్ ను సందర్శించండి. మనం వంటకాలతో ప్రారంభిద్దాం. మన మొదటి వంటకం బటర్ గార్లిక్ ప్రాన్స్. ఈ రెసిపీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 80 గ్రాముల రొయ్యలు, 1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర, సగం నిమ్మకాయ, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వెన్న, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా రొయ్యలను శుభ్రం చేసి బాగా కడగాలి. రొయ్యల యొక్క తల మరియు తోకలను తీసివేయండి. రొయ్యల వెనుక భాగంలో ఒక చిన్న చీలికను జాగ్రత్తగా చేయడానికి కత్తిని ఉపయోగించండి. తర్వాత కత్తి యొక్క కొనతో లేదా మీ వేళ్లతో సిరను బయటకు తీసి దానిని పక్కన పడేయండి. మరోవైపు కూడా ఇలాగే చేయండి. పాన్లో కొంచెం వెన్న వేసి వేడి చేయండి. అందులో తరిగిన వెల్లుల్లి వేసి 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత అందులో శుభ్రం చేసిన రొయ్యలను వెయ్యాలి. వేసి వాటిని తక్కువ మంట మీద ఉడికించాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. వాటిపైన నిమ్మరసం చల్లి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయండి. బటర్ గార్లిక్ ప్రాన్స్ రెడీ అయ్యాయి. తర్వాతి వంటకం స్టఫ్ చేసిన గుడ్లు. ఈ రెసిపీ తయారు చేయడానికి మనకు ఇవి అవసరం: 2 ఉడికించిన గుడ్లు, 1 టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగు, 1 టేబుల్ స్పూన్ తరిగిన క్యాప్సికం, 1 టేబుల్ స్పూన్ తరిగిన క్యారెట్, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానం: ఉడికించిన గుడ్లను సగానికి కట్ చేయండి. గుడ్డులోని పచ్చ సొనలను వేరు చేసి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. దాంట్లో చిక్కటి పెరుగు, కూరగాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేయండి. మీరు మీ పిల్లలకు నచ్చినట్లుగా ఏవైనా ఇతర మసాలాలను కూడా వేసుకోవచ్చు. అన్నింటినీ బాగా కలపండి. మరియు 1 చెంచా లేదా శుభ్రమైన చేతులతో గుడ్డు సొనలను మ్యాష్ చేయండి. ఇప్పుడు ఉడికించిన గుడ్డు తెల్ల సొనలో ఈ మిశ్రమాన్ని తిరిగి నింపండి. ప్రత్యేకమైన పద్ధతుల్లో అలంకరించి శిశువుకు సర్వ్ చేయండి. మన 3వ వంటకం అనేది ఎండు కవళ్ల చేపల మసాలా. ఈ రెసిపీని తయారు చేయడానికి మీరు స్థానికంగా లభించే ఏవైనా ఎండు చేపలను ఉపయోగించవచ్చు. నేను ఎండు కవళ్ల చేపలను ఉపయోగిస్తాను. కావలసిన పదార్థాలు: 20 గ్రాముల ఎండు కవళ్ల చేపలు, సగం ఉల్లిపాయ, సగం టమాటా, 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు, 4 నుండి 5 కరివేపాకు ఆకులు, 1 కోకుం లేదా పిక్కలు లేని చింతపండు. కావలసిన మసాలాలు: 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ఎర్రమిరప పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. తయారీ విధానం:
ఎండు చేపలకు వాటి తల మరియు తోక కొనను తీసివేసి శుభ్రం చేయండి. వాటిని 30 నిమిషాల సేపు నీటిలో నానబెట్టండి. వాటికి ఉన్న ఉప్పు మరియు ధూళిని తొలగించడానికి వాటిని బాగా కడగండి. తరువాత వాటిలో ఉన్న నీరంతా పంపేయండి. పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి, కరివేపాకు వేయండి. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి అవి లేత గులాబీ రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత టమాటా ముక్కలు, కోకుం మరియు మసాలా పొడులు వేయండి. వాటిని బాగా కలిపి 1 నుండి 2 నిమిషాల సేపు వేయించండి. ఇప్పుడు అందులో శుభ్రం చేసిన కవళ్ల చేపలు వేయండి. మీరు 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మరికొన్ని నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించండి. ఎండు కవళ్ల చేపల మసాలా సిద్ధంగా ఉంది. మన చివరి వంటకం మటన్ జావా. ఈ రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 100 గ్రాముల ఎముకలు లేని మాంసం, 1 టేబుల్ స్పూన్ సాములు, అరకప్పు అన్నీ కలిపిన పప్పులు, 1 ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కొత్తిమీర ఆకులు, సగం నిమ్మకాయ. కావలసిన మసాలా పొడులు: 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినట్లుగా ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి తీసుకోండి. తయారీ విధానం: పప్పులను కడిగి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. అదేవిధంగా మరొక గిన్నెలో సాములను నానబెట్టండి. మటన్ ముక్కలను కడిగి శుభ్రం చేసుకోవాలి. ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టును పట్టించండి. దాన్ని 20 నుండి 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ప్రెషర్ కుక్కర్లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేయండి. అవి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వాటిని వేయించాలి. ఇప్పుడు అందులో పప్పులు మరియు సాములు వేయండి. మటన్ ముక్కలు మరియు అన్ని మసాలా పొడులు కూడా వేయండి. అన్నింటినీ బాగా కలపండి. దాంట్లో 1 గ్లాసు నీళ్లు పోసి 15 నుండి 20 నిమిషాల సేపు వాటిని ప్రెషర్ కుక్ చేయాలి. 1 విజిల్ వచ్చే వరకు మీరు దాన్ని ఎక్కువ మంట మీద ఉడికించాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత మంటను తగ్గించి 10 నుండి 15 నిమిషాల సేపు ఉడికించాలి. ప్రెషర్ దానంతటదే వచ్చే వరకు వదిలేయండి. ఆపైన మూతను తెరవండి. ఈ జావని 1 గిన్నెలోకి తీసుకోండి. 1 చెంచాను పెట్టి అందులో నుండి మటన్ ముక్కలను తీసేయండి. ఈ ముక్కలు చల్లారిన తర్వాత శుభ్రమైన చేతులతో వాటిని ముక్కలుగా చేయండి. ఇప్పుడు వాటిని తిరిగి జావలో వేయండి. పైన నిమ్మరసం చల్లి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయండి. మటన్ జావా సిద్ధంగా ఉంది. ఈ వంటకాలన్నీ వీటి యొక్క అద్భుతమైన వనరులు: ప్రోటీన్, ఐరన్, కోలిన్ మరియు జింక్. ఇందులో ఇవి కూడా పుష్కలంగా ఉంటాయి: వైటమిన్ B12, వైటమిన్ D, ఫోలేట్, పొటాషియం మరియు మెగ్నీషియం. మంచి ఆరోగ్యం కోసం ఈ వంటకాలన్నిటినీ మీ శిశువు యొక్క ఆహారంలో చేర్చండి. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదాలు.